భయ్యా అర్జున్ చక్రవర్తి వేరే లెవెల్ ఎమోషనల్ మూవీ. చాలామంది ఆటగాళ్ళు ఎందుకు అవ్వాలనుకుంటారు, వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ప్రతిదీ పాయింట్ టు పాయింట్ చూపించారు. చాలా బాధేసింది. బేసిక్గా ఓ టైంలో ఆటగాళ్ళకి ఇలా జరిగేవా, అంత కష్టపడి దేశానికి పేరు తెచ్చే ఆటగాళ్ళ పరిస్థితి ఇలా ఉండేదా అని కొంచెం బాధగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడున్న ప్లేయర్స్ కావచ్చు, కొన్ని గేమ్స్ అయితే వేరే లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ బ్రాండ్కి వెళ్ళిపోయారు. బట్ అప్పట్లో అంత కష్టపడ్డా కూడా ఎలాంటి సపోర్ట్ లేకుండా పోయిందా, ఎంత కష్టపడే వాళ్ళ అనే ఒక ఫీల్ అయితే నాకు అనిపించింది. నిజంగా వేరే లెవెల్ అర్జున్ చక్రవర్తి ఆ క్యారెక్టర్ చేసిన హీరో అయితే వన్ మ్యాన్ షో. సినిమా అంతా తన మీదే ఉన్న, ఎక్కడ ఎలివేషన్స్ లేకుండా, ఎక్కడ ఎమోషన్ ఉండాలో, ఎక్కడ ఏముండాలో ప్రతిదీ పాయింట్ టు పాయింట్ కుమ్మేశారు. అసలు నేనైతే త్రూ అవుట్ ఎంజాయ్ చేశాను. కొన్ని సాంగ్స్ అయితే చాలా ఎమోషనల్గా అనిపిస్తాయి, కొన్ని డైలాగ్స్ కూడా. సో ఓవరాల్గా చాలా బాగుంది. థియేటర్కి రండి, డెఫినెట్గా ఒక మంచి సినిమా చూశాను అనే ఫీలింగ్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ. అర్జున్ చక్రవర్తి యొక్క రియల్ లైఫ్ స్టోరీ అనమాట. ఒక కబడ్డీ ప్లేయరు 1970-80 మధ్యలో ఎన్ని డ్రామాలు జరిగాయి, ఎన్ని రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యారు అనేది చాలా క్లియర్గా చూపించారనమాట ఈ సినిమాలో. ఒక కబడ్డీ స్పోర్ట్తో వచ్చి ఇంత ఎమోషన్స్ని, ఇన్ని స్ట్రాంగ్ ఫీలింగ్స్ని చూపిస్తారు అనుకోలేదు డైరెక్టర్ గారు. విక్రాంత్ రుద్ర గారు చాలా బాగా చేశారు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్టోరీని ఎక్కడ లేపాలి, ఎక్కడ చూపించాలనేది బాగా చూపించారనమాట. సో మెయిన్గా అర్జున్ చక్రవర్తి క్యారెక్టర్ చేసిన విజయ్ రామరాజు అన్న అయితే చాలా బాగా చేశారు. అసలు డిట్టోగా సేమ్ ఆయనలాగా క్యారెక్టర్లోకి దిగిపోయారనమాట. అంత బాగా పర్ఫామ్ చేశారు. ఆయన పర్ఫార్మెన్స్, ఆయన ఎమోషన్ సీన్స్ కానీ, ఆయన విజువల్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. డైలాగ్స్ కానీ. సో అందరూ ఒక మంచి స్పోర్ట్ డ్రామాని చూడాలనుకుంటే అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఈరోజు ఒక మంచి సినిమా రిలీజ్ అయిందనమాట, జర్నీ ఆఫ్ అర్జున్ చక్రవర్తి. అలాగే ఈ సినిమాలో చేసిన అజయ్ ఘోష్ గారు కానీ, అజయ్ గారు, హీరో మధ్య వచ్చే సీన్స్ కానీ మొత్తం టోటల్లీ ఒక ఇంటెన్స్గా వెళ్తూ ఉంటుంది. ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలిగిద్ది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక జర్నీని చూసినట్టు కాదు, మన లైఫ్ని మనం చూసుకున్నట్టు చాలా మెసేజ్ ఉన్న సినిమా అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి, జర్నీ ఆఫ్ అర్జున్ చక్రవర్తి. అర్జున్ చక్రవర్తి అనే మూవీ చూశాను భయ్య, చాలా బాగుంది. స్పోర్ట్స్ గురించి ఒక అద్భుతమైన సినిమా అనుకోవచ్చు. సినిమా అయితే వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ అయితే మామూలుగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఇంత సక్సెస్ కానికి మెయిన్గా కారణం ఏంటంటే డైరెక్టర్ గారు విక్రాంత్ గారి గురించి మాట్లాడుకోవాలి. విక్రాంత్ గారు ఈ స్టోరీ ఎలా ఎంచుకురో ఏంటో తెలియదు, కానీ ఈ స్పోర్ట్స్కి సంబంధించి చాలా తక్కువ సినిమాలు వస్తాయి. సినిమా అయితే చాలా బాగుంది భయ్య. అసలు ఫస్ట్ హాఫ్ అంతా ఒకే అనుకుంటే సెకండ్ హాఫ్ సెంటిమెంట్ కానీ వేరే లెవెల్ అనిపిస్తుంది. ఆ కబడ్డీ సీన్స్ మాత్రం నిజంగా రియల్గా కళ్ళ కట్టినట్టు చూపించారు భయ్య. ప్రతి సీన్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. అలాగే హీరోయిన్ మధ్య ఉన్న సిచ్యువేషన్ సీన్స్ కానీ, ఎమోషనల్ కానీ, సెకండ్ హాఫ్ ఉన్న ఎమోషనల్ అయితే నిజంగా ఎమోషనల్ మామూలు లేదు భయ్య. ఫుల్ సెంటిమెంట్ అనుకోవాలి. అలాగే నిజంగా అజయ్ ఘోష్ గారు, అలాగే అజయ్ గారు, ప్యాడింగ్ ఆర్టిస్టులు, ఇలా కాంబినేషన్ అయితే అదిరిపోయింది. హీరో గారి గురించి అయితే ఒకటే చెప్పాలి భయ్య, అసలు వేరే లెవెల్ అయ్యా. నిజంగా నెక్స్ట్ లెవెల్ హీరో అంటారు కానీ నెక్స్ట్ లెవెల్ హీరో అనమాట. ఆ సిక్స్ ప్యాక్ కానీ, అసలు ఆ పర్ఫార్మెన్స్ కానీ, అసలు ఆ పేదోడిగా నటించాడు కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. ఆ క్యారెక్టర్ తనలో ఇన్వాల్వ్ అయిపోయింది అనుకోవచ్చు. అసలు సినిమా మొత్తం ఒక లెవెల్ అనుకుంటే స్టోరీ భయ్య, దమ్మున్న స్టోరీ, స్పోర్ట్స్ గురించి అదిరిపోయింది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. మంచి సినిమా. ఇప్పుడే అర్జున్ చక్రవర్తి మూవీ చూశాను. సో కబడ్డీ బ్యాక్డ్రాప్లో మూవీ. సో మూవీ అయితే చాలా బాగుంది, చాలా ఎమోషన్గా ఉంది. సో ప్రతి ఒక్క మన క్రీడాకారుడు ఈ మూవీ చూడాలి. అండ్ కబడ్డీ లవర్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు మూవీ. సో ఎమోషన్ బాగా తీసుకెళ్లారు. సో సినిమా అంతా అర్జున్ అనే క్యారెక్టర్ హీరో తను చాలా కష్టపడ్డాడు. ఆ కష్టం అనేది కనిపించింది మనకు. ప్రేమ మొత్తం తన మీదే తీస్తున్నా, సో ఎక్కడ హీరోనే హైలైట్ చేస్తున్నారు అనిపించలేదు రియాలిటీగా. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా డెప్త్గా, ఫ్రెండ్ క్యారెక్టర్ కావచ్చు, హీరోయిన్గా చేసిన తన క్యారెక్టర్ కావచ్చు, సో చాలా బాగా చేశారు. సో తను పెంచుకొని తన గేమ్ కోసం తను చేసే కష్టం చాలా బాగా చూపించారు. అండ్ ఇంకోటి ఏంటంటే క్రీడాకారులను నిజంగా ఇలానే చూస్తారు అప్పట్లో చూసేవాళ్ళు అనేది రియాలిటీ నాకు చాలా బాగా నచ్చింది. చాలా ఎమోషన్గా, అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. డోంట్ మిస్, ప్రతి ఒక్కరు ఇలాంటి మూవీ చూడాలి. ఇది ప్రతి ఒక్కరికి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. సో క్రికెట్ ఇష్టపడే వాళ్ళకు, మన క్రీడాకారులకు అయితే కొద్దిగా కనెక్ట్ అవుతుంది ఈ మూవీ. నాకైతే కొద్దిగా ఎమోషన్ అనిపించింది లాస్ట్ హాఫ్ అన్ అవర్. చాలా గుడ్ మూవీ. ఈ రోజు రిలీజ్ అయిన తర్వాత బెస్ట్ మూవీ అని చెప్తాను. సో డోంట్ మిస్, నియర్ బై థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మూవీ చాలా బాగుంది. అసలు ఒక స్పోర్ట్స్ మ్యాన్కి ఎలా ఉండాలో అలా చాలా బాగుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి చూసేలాగా
ఒక 6 years వాళ్ళు ఎంత కష్టపడ్డారో, ఒక స్పోర్ట్స్ మ్యాన్ వాల్యూ ఏంటో, ఆ స్పోర్ట్స్లో అసలు ఆ స్ట్రగుల్స్ ఏంటి, అన్నీ చాలా బాగా చూపెట్టారు. డైరెక్టర్ కానీ చాలా, అసలు హీరో కానీ విజయ రామారాజు చాలా బాగా చేశారు యాక్టింగ్ మాత్రం. హీరోయిన్ కానీ అంతా అసలు ఎక్కడ వర్గాటి లేకుండా చాలా బాగా, అసలు మూవీ అంటే అంతా ఫ్యామిలీతో చూడడానికి బాగుంది. వన్ ఆఫ్ ది గుడ్ మూవీ ఇంటూ స్పోర్ట్స్ మోడ్లో మాత్రం. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఈరోజు ఒక మంచి మూవీ చూశాను, అర్జున్ చక్రవర్తి. చాలా కాలం తర్వాత స్పోర్ట్స్కి సంబంధించిన ఒక మంచి సినిమాని మనకి డైరెక్టర్ చూపించారు, విక్రాంత్ రుద్ర గారు. అసలు ఎలా ఉందంటే సినిమా అసలు గూస్ బంప్స్ అండి. ఒక్కొక్క షాట్ పడుతున్నప్పుడల్లా, అర్జున్ చక్రవర్తి బాధపడే సీన్స్ చూస్తున్నప్పుడల్లా మనమే అక్కడ ఉండి చేసినట్టుగా చాలా అద్భుతంగా తీశారు చిత్రీకరణ మాత్రం. అసలు అర్జున్ చక్రవర్తి క్యారెక్టర్ అయితే అసలు స్పోర్ట్స్కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తాడో ఒక మనిషి అనేది, అసలు ఆ మనిషికి ఎంకరేజ్ లేకపోతే ఎలా అయిపోతాడు అనేది సినిమాలో చాలా స్పష్టంగా చూపించడం జరిగింది. ఈ రోజుల్లో వచ్చిన ఒక మంచి సినిమా అర్జున్ చక్రవర్తి. ఈ సినిమాను తప్పకుండా అందరూ చూడాలి, ఫ్యామిలీతో వచ్చి చూడాలి. ఈ సినిమాను అందరూ ఆదరించాలి. ఇలాంటి మంచి సినిమా తెలుగులో తీసినందుకు ముందుగా డైరెక్టర్ రుద్ర గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే అర్జున్ చక్రవర్తి క్యారెక్టర్ చేసిన యాక్టర్ గారు, అలాగే హీరోయిన్ గారు చాలా చాలా న్యాచురల్ క్యారెక్టర్లు చేశారు. ఎంత కష్టపడ్డారో ఈ సినిమా చూస్తుంటే చాలా అర్థమవుతుంది. నేను ట్రైలర్ చూశాను, ట్రైలర్లోనే అదిరిపోయింది. ఇంకా సినిమాకి వస్తే ఉందండి, ఒక్కొక్క సీన్ గూస్ బంప్స్. సో దయచేసి ఈ సినిమాని అందరూ ఆదరించండి, అందరూ వచ్చి ఈ సినిమాని చూడవలసిందిగా దయచేసి కోరుకుంటా ఉన్నాను. తెలుగులో మాత్రం ఒక మంచి సినిమా వచ్చిందండి. హాయ్ అన్న, ఇప్పుడే అర్జున్ చక్రవర్తి మూవీ చూసి వచ్చాను. సినిమా అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్క స్పోర్ట్స్ పర్సన్ కూడా కంపల్సరీగా మ్యాండేటరీగా చూడాల్సిన సినిమా. చాలా బాగుంది. ఓవరాల్గా చెప్పాలంటే సూపర్ హిట్ సినిమా. అర్జున్ చక్రవర్తి మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే చాలా ఎమోషన్ రైడ్ ఉన్నది. అసలు ఎస్పెషల్లీ ప్రతి ఫ్రేమ్లో హీరో కష్టమైతే కనిపిస్తుంది. పాత రోజుల్లో స్పోర్ట్స్ పర్సన్స్ ఎట్లా ఇబ్బంది పడేవారు వాళ్ళకి అనేది చాలా నీట్గా చూపించారు. అసలు అందరూ మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వచ్చి తప్పకుండా చూడండి. అర్జున్ చక్రవర్తి సినిమా అయితే చాలా బాగుంది. కథలోకి వెళ్ళిన తర్వాత కంటెంట్ డ్రివెన్ స్టోరీ మటుకు చాలా బాగా తీసుకున్నారు. డైరెక్టర్ ఎవరికి తెలియని ఒక వ్యక్తి, అంటే ఆయనకు బాగా దగ్గర ఉండే, ఆయన చూసిన వ్యక్తి. సో అర్జున్ చక్రవర్తి అనేది మనకి ఇప్పుడు దాకా పేరు వినలేదు, బట్ అన్సంగ్ పర్సన్స్ చాలా మంది ఉండిపోయారు. ఇలాంటి తెలియని వాళ్ళు ఎంతో మంది ఉండిపోయారు. అలాంటి వాళ్ళ గురించి ఒక ఇదిగా బయటకు తీసుకురావడం అనేది చాలా బాగా అనిపించింది. అర్జున్ చక్రవర్తి రియల్గా ఇండియాలో టాలెంట్ని తొక్కేస్తారు సార్. సినిమా అనేది 100% చూపించిన ఇక్కడ ఇండియాలో ఏంటంటే ప్లేయర్స్ని, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరిని పైకి రానివ్వరు. క్యాస్ట్ పిచ్చి ఇండియాలో. రెండోది ఇంకోటి ఏంటంటే మా కులబడే ఉండాలి. ఇలాంటి వల్ల మన ఇండియాకి పేరు రాకుండా పోతుంది. మంచి సినిమాను మీరు అందరూ ఆదరించాలి. ఎంత టాలెంట్ ఉన్నా కానీ ఇక్కడ ఉన్న పాలిటిక్స్ వల్ల ప్లేయర్స్ అందరూ, టాలెంట్ ఉన్న ప్లేయర్స్ ఎంతమందో ఉన్నారు, వాళ్ళందరికీ విలువ లేకుండా పోతుంది ఇండియాలో. ఈ సినిమాని ఆదరించండి. మంచి సినిమా, మంచి సబ్జెక్టు. అసలు సినిమా చూస్తుంటే ప్రతి ఒక్కరిలోనూ నేను కూడా ఒకటి అవ్వాలని ఒక ఫీల్ రావడం 100% అనిపిస్తుంది. ఇండియా కోసం మనం ఏదో ఒకటి ప్రాణం పెడదాం అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ మన టాలెంట్ ఎవరు ఎంకరేజ్ చేయరు. అన్న నమస్తే అన్న, ఇప్పుడే అర్జున్ చక్రవర్తి మూవీ అయితే చూసాను అన్న. నేను చెప్తాను, చాలా అంటే చాలా బాగుందన్న. ఒక ఏంటంటే కబడ్డీ బ్యాక్గ్రౌండ్ మీద తీసుకొచ్చారు. ఎందుకంటే చాలా మంది కోరికలు ఉంటాయి, నేను ఒక మంచి ఆటగాడిని అవ్వాలి, లేదంటే ఇంకోటి అవ్వాలని. కానీ అవన్నీ కూడా అవ్వాలి అంటే ఇంటికి సిచ్యువేషన్స్ బాగోవు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ బాగోకపోతే నేను ఏదైనా సాధించాలి, అక్కడికి అందిపుచ్చుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చాలా మంది చేస్తారు. అంత ఆ టైప్ ఆఫ్ లో తీసిన మూవీ నిజం చెప్తున్నాడు. ఈయన హీరో గారి యాక్టింగ్ అయితే చింపేశారు పైన. నాకైతే లిటరల్లీ హీరోయిన్ కానీ హీరో కానీ ఆయన చూపించిన పర్ఫార్మెన్స్ కానీ స్క్రీన్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా అంటే చాలా బాగుంది. అర్జున్ చక్రవర్తి నిజంగానే చక్రవర్తి అయినా అంత మంచిగా పర్ఫార్మెన్స్ చేశారు. నిజంగా ఆ కబడ్డీ ఆట అన్నప్పుడు అయితే ఆ సీన్ టు సీన్ నిజంగా డిఓపి గారు యాక్సెప్ట్ అండి. నిజంగా ఆ బీజిఎం కానీ ఆ సాంగ్స్ డైరెక్టర్ గారు అయితే చింపేశారు. ఆయన ఏమనుకుని దర్శకత్వం వహించారో తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంది. అలాగే ప్రొడ్యూసర్ గారు అయితే కాసులు వర్షమే. అర్జున్ చక్రవర్తి గుర్తుపెట్టుకోండి, ఇట్టు కొట్టేసింది అంతే. ఆయన ఇప్పుడే అర్జున్ చక్రవర్తి మూవీ చూసి వస్తున్నా. సినిమా అయితే నాకు ఒక రేంజ్ కనిపించింది. ఎందుకంటే ఒకసారి మన జెర్సీ క్రికెట్ గురించి ఎట్లా, అలాగా దీంట్లో కబడ్డీ గురించి, కబడ్డీ ప్రో ఉంది కదా,
నిజంగా కబడ్డీ ప్రోగ్రామ్ చూస్తుంటే అది ఉంటుంది కదా మనకి, అది చూస్తుంటే ఎంత కిక్ వస్తుందో ఈ సినిమా చూస్తుంటే అంతకు మించి ఎక్కువ కిక్ వచ్చింది. అంటే ఒక్కొక్క పాయింట్ పడుతుంటే అసలు నిజంగా ఎవడు గెలుస్తాడు అన్న టెన్షన్. నిజంగా హీరో కష్టపడ్డ విధానం ఈ సినిమాలో చాలా అంటే చాలా బాగుంది. అంటే హీరో లుక్ అయితే మాత్రం నాకైతే ఒక అర్జున్ రెడ్డి కనిపించాడు, ఆ రేంజ్ లో అనిపించింది. సినిమా మాత్రం ఓవరాల్ గా చాలా బాగుంది. అంటే కోచ్ క్యారెక్టర్ నిజంగా అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఆయన ఇచ్చే ఇన్స్పిరేషన్ కానీ, ఆ చెప్పే విధానం కానీ, వీళ్ళ ఎక్సైట్మెంట్ కానీ, సినిమా అయితే మాత్రం అన్న నిజంగా అసలు చాలా అంటే చాలా బాగుంది. గేమ్స్ కోసం సినిమా వస్తే అది ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి అనిపించింది. కబడ్డీ ఆడుతున్నప్పుడు అయితే మాత్రం నిజంగా కష్టపడ్డారు రెండు టీమ్స్ కూడా. పోటాపోటీగా ఎలా అంటే నిజంగా ఎవడికి వస్తుంది పాయింట్, ఎవడు గెలుస్తాడు అనే ఎక్సైట్మెంట్తో నరాలు కట్ అయిపోయింది అనిపించింది. నిజంగా సినిమా అయితే మాత్రం ఓవరాల్ గా చాలా అంటే చాలా బాగుంది. అసలు లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి సినిమా చూడండి, నిజంగా మంచి ఎంజాయ్ చేస్తారు. అసలు ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. చాలా అంటే చాలా ఎఫెక్ట్ పెట్టారు సినిమాకి, నాకు అర్థమైపోయింది. డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, A to Z ప్రతిదీ కూడా సినిమాకి అల్టిమేట్ గా ఉంది. అంటే ఓటీటీలోను, ఐబొమ్మలోను అందులో చూద్దాం అనుకోవద్దు. డెఫినెట్ గా ఈ వీకెండ్ థియేటర్కి వచ్చి సినిమా చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సినిమా ఓవరాల్ గా సూపర్ 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 సూపర్. హాయ్ నా ఇప్పుడే అర్జున్ చక్రవర్తి సినిమా చూసాను. సినిమా అంటే చాలా బాగున్నా, ఒక మంచి సినిమా, ఒక మంచి మనిషి సినిమా చెప్తా. డైరెక్టర్ అయితే చాలా బాగా స్క్రీన్ ప్లే కానీ చాలా బాగా తీశారన్న, చాలా బాగుంది. ఒక స్పోర్ట్స్ డ్రామా సినిమా ఇదైతే చాలా బాగా నచ్చిందన్న నాకైతే. అంటే కబడ్డీ గురించి సినిమా మొత్తం, సినిమా ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, సినిమా చాలా బాగా చూపించారన్న. ఒక మంచి సినిమా చాలా బాగా నచ్చింది నాకు. ఒక మంచి సినిమా చూసామని అనిపిస్తుంది నాకైతే. చాలా బాగుంది. ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ డైరెక్షన్ కానీ, ఆ కెమెరా వర్క్ కానీ, ప్రొడక్షన్ వర్క్ కానీ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు సినిమా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడే నేను అర్జున్ చక్రవర్తి మూవీ చూశాను, చాలా బాగుంది సినిమా. ఒక స్పోర్ట్స్ గురించి నడిచే సినిమా, కబడ్డీ సినిమా. అసలు యాక్టింగ్, హీరో గారి యాక్టింగ్ కానీ, సినిమా స్టోరీ కానీ చాలా బాగుంది. డైరెక్టర్ గారు మాత్రం చాలా బాగా తీశారు, సినిమా డైరెక్షన్ బాగా చేశారు. ఖచ్చితంగా ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సిన సినిమా. తప్పకుండా అందరూ కలిసి ఫ్యామిలీతో కలిసి సినిమా చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడే అర్జున్ చక్రవర్తి సినిమా చూసామండి. అసలు ఇది కదా సినిమా అంటే. డైరెక్టర్ ఎంత బాగా చూపించారంటే, మన ఇండియన్ ఛాంపియన్ గురించి ఆయన స్టోరీ బయోపిక్ గా చూపించారు. తప్పకుండా అందరూ వాచ్ చేయాల్సిన సినిమా. చాలా జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను. హీరో అయితే ఇరగదీసేశాడు. మై నేమ్ is Srinivas. I am also sportsman. This kind of picture I didn't see in my service. I am also sportsman and physical director. I am working as a astrologer and now I retired. In this kabaddi, so many players don't know about rules and regulations, but coaching also. Different coaching they kept and wonderful climax they gave. Okay.